పరిస్థితి. ఎనీవేస్ ముందుగా ఈనాడు చూద్దాము. ఈనాడు చూసినట్టయితే జమిలీ ఎన్నికలకు జై, జమిలీకి జై, కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు, మంత్రి వైష్ణవ్. ఏకకాల ఎన్నికలను తప్పుపట్టిన విపక్షాలు. రబీలో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు. ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం, అట్లాగే చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను అవి పూర్తయిన 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ముఖ్యంగా జమిలీ ఎన్నికలు ఇది ప్రజలకు, మొత్తం యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిలా మారబోతుంది. ఈ ఓటుకు నోటులు, ఎలక్షన్స్ ముందర పైసలు, పార్లమెంట్ ఎలక్షన్ ఒకసారి ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ ఒకసారి ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్ ఇంకోసారి ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్ ఇంకో రోజు ఉంటుంది. ఇట్లా కాకుండా అన్ని రాష్ట్రాలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి ఇటు కేరళ దాకా ఎన్ని రాష్ట్రాలు అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయో అన్ని రాష్ట్రాలు ఒకటే రోజున ఎలక్షన్ జరగాల. అది అసెంబ్లీ ప్లస్ లోక్సభ. ఓకే, ఒక దేశం ఒక ఎన్నిక. దీనివల్ల చాలామందికి మేలు జరుగుతుందండి. ముఖ్యంగా అవినీతి పరులను ఎండగట్టచ్చు. ఇప్పుడు ఎట్లా కొంతమంది బాగా ఈ దందాలు చేసిన వాళ్ళు, లేకపోతే అంటే ప్రజలు కూడా వాళ్ళనే నమ్ముతారు అనుకోండి, అది వేరే విషయం. వెనకాల సెటిల్మెంట్లు చేసేటోళ్ళు, బ్లాక్మెయిలర్లు, లేకపోతే అసలు చదువుకోనోడు, డిగ్రీ ఇంటర్ కూడా చదివినోడు, 10th చదివినోడు, కానీ జనాల్లో మంచి క్రేజ్ ఉన్నోళ్ళు. సో ఇట్లా ప్రతిసారి అతనికి ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడు తిరగడు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయచ్చు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా మీ గల్లీకి వస్తలేడు అక్క, ఒక్కడు కూడా మా బాధలు తెలుసుకోలే, మా బస్తీ బాధలు తెలుసుకోలే. సో ఇట్లా చాలామంది ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళా ఎక్కడా కనబడడు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కనబడతాడు, అసెంబ్లీలో కనబడతాడు, పిప్పిపి డుమ్లాగా ఒక లైన్ మాట్లాడతాడు. ఎట్లాగో అన్ని పార్టీస్లో మెయిన్ లీడర్స్ అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఏదో కొద్దో గొప్ప ఒక లైనో 2 లైన్లో మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రకమైనటువంటిది ఉండదు. ఎవరైతే నీతిపరులు ఉంటారో, అంటే కొద్దో గొప్ప ఉన్నోళ్ళు మంచోళ్ళు ఉంటారో, ఎందుకంటే నీకు భారతదేశ వ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు ఉంటే చాలా డబ్బు మిగులుతుంది దేశానికి. ముఖ్యంగా ఎలక్షన్ అనగానే విచ్చలవిడిగా ఖర్చు పెడతాం కదా. మొట్టమొదటిగా జరిగేదేంటి? పైసలు మిగులుతాయి. ఎన్నో కోట్లు, వేల కోట్లు మిగులుతాయి భారతదేశ వ్యాప్తంగా. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎక్కడైతే ఈ డమ్మీ ఓట్లు ఉంటాయి చూసినరా, ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు అంటాం. ఈ దొంగ ఓట్లు అసలు పడే ఆస్కారమే లేదు. ఒకే రోజు లోక్సభ ఎన్నిక ఉంటుంది, అదే రోజు అసెంబ్లీ ఎన్నిక కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ జమిలీని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలా. అట్లీస్ట్ ఇటువంటి జమిలీ ఎన్నిక వల్ల ఒకప్పుడు ఇట్లనే ఉండేదట.
తర్వాత ఏందేందో ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వచ్చారు. కానీ ఒక దేశం ఒక ఎన్నిక, దేశవ్యాప్తంగా ఒకటే ఎలక్షన్ డే ఉంటుంది. ఆ ఎలక్షన్ డే రోజే లోక్సభ ఉంటుంది, ఇటు ఇది కూడా ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయి. సో దీనివల్ల డబ్బులకి అమ్ముడుకోవడం కానీ, ఓటుకు నోటు తీసుకోవడం కానీ, ఎందుకంటే నిఘా ఎక్కువ ఉంటుంది. ఒక్క రోజుల ఎంతమంది మీద ఫోకస్ పెట్టాలా? ఎంపీ ఎలక్షన్ మీద పెట్టాలనా, లేకపోతే అసెంబ్లీ ఎన్నిక మీద పెట్టాలా అని ఆ పార్టీలు ఆలోచిస్తాయి. దీనికి తోడు ప్రాంతీయ పార్టీ అంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందనుకుందాం, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక దేశం ఒక ఎన్నిక అన్నప్పుడు నేషనల్ పార్టీస్ దేశం మొత్తం మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ ఒక దేశం ఒక ఎన్నిక జమిలీ ఎన్నికల వల్ల బరాబర్ ప్రజలకు మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు. చెడు జరిగేది ఎవరికి ఇక్కడ? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. సో అందుకే చాలా రాజకీయ పార్టీలు ఈ జమిలీ ఎన్నికలను యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి పార్లమెంట్లో కూడా మొత్తుకున్నారు. ఈ జమిలీ ఎన్నిక ఉంటే చాలామంది రాజకీయ నాయకుల పప్పులు ఉడకవు. ఇది మాత్రం తెలంగాణ ప్రజలుగా తెలుగు ప్రజలు ఇటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ జమిలీ ఎన్నిక ఎప్పుడైతే వస్తుందో నిజంగా ఎదురు చూస్తున్నాం. కానీ అదే గనక జరిగితే కాంగ్రెస్ లాంటి పార్టీస్కి కూడా కష్టమే. సో అందుకే చాలామంది నాయకులు ఈ జమిలీ ఎన్నికలను యాక్సెప్ట్ చేయట్లే. ఇది ప్రజలకు వరం, రాజకీయ నాయకులకు ఏందండి? ఎస్, ఆబ్వియస్లీ శాపం. ప్రజలకేమో వరం ఇది, రాజకీయ నాయకులకేమో శాపం ఇది. కానీ మనకు వరం కావాలి కానీ శాపం వద్దు కదా. సో జమిలీ ఎన్నిక అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు నా చిన్నప్పుడు మా ఈ 100 సంవత్సరాల క్రితము 70 సంవత్సరాల క్రితం జమిలీ ఎన్నికనే నడిచేది. తర్వాత వీళ్ళకు అనుగుణంగా తొందరగా ఎలక్షన్ పెట్టేస్తే, ప్రజల వ్యతిరేకత రాకముందే పెట్టేస్తే ఓట్లేసి పడేస్తారు, తాడోపేడో తేలిపోతుంది అని చెప్పి కొంతమంది ఒక ఏడాది ముందే పెడతారు. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అంటే మన తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా 1 ఇయర్ ముందే పెట్టింది. ఈ ఇయర్ కూడా ముందస్తు ఎన్నికలు అని చెప్పింది. సో ఇంకా ఇటువంటి ఎన్నికలకు ఆస్కారం లేదు, ఇటువంటి ఎన్నికలకు స్పేసే లేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. సో మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సో మీ అభిప్రాయ సూచనలు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా జమిలీ ఎన్నికలు అనేది ఉండాలా ఉండద్దా అనేది కూడా ఆలోచించండి. అండ్ అదే రకంగా ముఖ్యంగా కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. ఒక దేశం ఒక ఎన్నిక, ఓకే, జమిలీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇగో జమిలీ ఎన్నికలకు శంకారావం, జై కొడతారా? మీ మద్దతు ఎవరికి? జమిలీ ఎన్నికలు ఉండాలన్నా వద్దా, లేకపోతే జమిలీకి జై కొట్టారా? సో ప్రజాభిప్రాయం పోల్ పెట్టండి ఒకసారి. అండ్ అదే రకంగా ఎవరికి లాభం అనేది చర్చనీయాంశంగా మారింది అన్ని రాష్ట్రాల్లో కూడా. సో ఎవరికి లాభం దీనివల్ల ఒకసారి చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. ఓట్ల శాతం పార్టీలకు అసెంబ్లీలో ఒకలా, లోక్సభలో మరోలా. జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదంతో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ చర్చకు తెరలేచింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతుండగా జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితులు ఎలా ఉంటాయనే విశ్లేషణ సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు కూడా 2 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా మరో 2 సార్లు శాసనసభ జరిగినాయి. సో మరి వీటన్నిటిని కూడా అధిగమించాలని మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగబోతోంది. అండ్ అలాగే జమిలీకి దిశ కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు ఇవ్వబోతుందట. అండ్ అట్లాగే పార్టీల్లో భిన్నాభిప్రాయం. 32 అంగీకారం, వ్యతిరేకించినవేమో 15. అంటే 32 పార్టీలు అంగీకరించినాయి, 15 పార్టీలు వ్యతిరేకించినాయి. కానీ ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంది? అంగీకరించిన వాళ్ళకే ఎక్కువ మెజారిటీ ఉంది. సో దీనివల్ల ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా
మేలే జరుగుతుంది. అండ్ ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా, దానికి 6 రాజ్యాంగ సవరణలు చేయాలట, సగం రాష్ట్రాల ఆమోదం కావాలా. ఎస్, దానికి రాజ్యాంగ సవరణలు కూడా అవసరం. సో సగం రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి అని చెప్పి అంటా ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఒక మంచి నిర్ణయం. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు అనేది తీసుకురావాలనేది ఎవరు తీసుకొచ్చినారు దీన్ని? ఆబ్వియస్గా నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఉండాలని చెప్పి పార్లమెంట్లో ఒక బిల్లుని తీసుకొచ్చింది పాస్ చేయడానికి. అయితే మరి ఇదే బీజేపీ పార్టీ జమిలీ, అందరికీ జమిలీయే అంటే అన్ని పార్టీస్ ఒకేసారి ఎన్నుకోబడాలి. బట్ ఈ జమిలీ ఎన్నికల వల్ల బీజేపీ పార్టీ కూడా భయపడాల్సిందే. బీజేపీకి కూడా ఇబ్బందే అయినప్పటికీ. సో ప్రజల గురించి అంటే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ మన ఇండియాలో, భారతదేశంలో నేషనల్ పార్టీస్ అంటే రెండు ఉన్నాయి. ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్. ఇక చాప కింద నీరులాగా కొద్దో గొప్ప ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తూ ఉంది. విస్తరించే రెక్కలు ఎగురుతూ ఉన్నాయి. ఆ రెక్కలు సడన్గా ఇరగ్గొట్టి పక్కన పడేసినారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు అయితే బీజేపీకి ఇబ్బంది, లేదా కాంగ్రెస్కి ఇబ్బంది, ఇంకొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది. మరి బీజేపీకి ఇబ్బంది అని తెలిసి కూడా ఈ జమిలీ ఎన్నికలు తీసుకొచ్చింది. ఎనీవేస్, ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే, అంటే ముఖ్యంగా ఏ రకంగా మేలు జరుగుతుంది శ్రావ్య అంటే, ఫస్ట్ 2 ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే రోజు అయితే గనక ఎన్నో వేల కోట్ల రూపాయలు భారతదేశం ఆదా చేయబోతుంది. ఇది అండర్లైన్ చేసుకోవాలా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా లేకపోతే యుఎస్, యూకేలో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఒకే దేశం, ఒకే ఎన్నిక. దీనివల్ల, ఈ జమిలీ ఎన్నికల వల్ల మొట్టమొదట జరిగే మేలు ఏంటంటే, మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వేల కోట్లు ఒక ఎన్నిక చేయాలి అంటే, ఒక ఎలక్షన్ చేయాలంటే సో కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఎక్కువ ఖర్చు అయ్యేది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఎన్నికలు నిర్వహించేది కేంద్రమే. సో ఎన్నో వేల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా ఆదా చేయొచ్చు. తద్వారా ఆ డబ్బుని ఇంకా దేనికైనా ఖర్చు పెట్టచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ఒక దేశం ఒక ఎన్నిక వల్ల, జమిలీ ఎన్నికల వల్ల ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు పడతాయో ఆ దొంగ ఓట్లకు చెక్ పెట్టచ్చు. పాయింట్ నెంబర్ 2. ఇక పోతే పాయింట్ నెంబర్ 3, ఈ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేరే ఉంటే ఈ స్ట్రాటజికల్గా ముందరికి వెళ్తూ ఉంటాయి ఆయా పార్టీస్. అసెంబ్లీలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంది, లోక్సభలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు అమ్ముకుంటుంది, ఓట్లు వేయించుకుంటారు. అదే అసెంబ్లీ ఎన్నిక ప్లస్ లోక్సభ ఎన్నిక ఒకే రోజు జరిగితే వీళ్ళు లోక్సభ మీద ఫోకస్ పెట్టాలనా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలనా, డబ్బులు దేనికి ఖర్చు పెడతారు, ఎట్లా ఖర్చు పెట్టాల్సి వస్తుంది? సో ఇదొక పాయింట్, ఇదే మెయిన్ పాయింట్ చెప్పాలంటే, ఇదే మెయిన్ పాయింట్. సో దీనివల్ల ఒక ఎట్లా చెప్పాలంటే డెఫినెట్గా ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఒక ఎక్స్క్లూజివ్ అంటే ఎటువంటి దొంగ ఓట్లకు, ఎటువంటి వీటికి ఆస్కారం లేకుండా పర్సంటేజ్ లెవెల్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఇది ప్రజలందరికీ మేలు జరిగేదే. మరి దీనివల్ల ఎవరు శ్రావ్య ఇబ్బంది పడేదంటే, ఆబ్వియస్గా ఎక్కువ దొంగ ఓట్లు ఏడికేళ్ళు వస్తాయి, ఫేక్ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంఐఎం పార్టీ నుంచి వస్తాయి. సో ఇది కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు వేయించుకునే పార్టీలు ఉంటాయో ఈ పార్టీలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి డెఫినెట్గా. సో డబ్బులు కూడా అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది పొలిటికల్ పార్టీస్కి. అంటే వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనుకో, అది వేరే విషయం. దొంగ తెలివితేటలని ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు అట్లనే అప్పుడు మీకు గుర్తుంది కదా, ఈ 500 రూపాయల నోటు, 100 రూపాయల నోట్లు చెల్లవు. సో దీనివల్ల బ్లాక్ మనీ అరికట్టచ్చు, బ్లాక్ మనీ వైట్ మనీ అవుతుంది అని చెప్పినారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయింది ఎవరు? సామాన్యులే. వీళ్ళు ఏం చేసినారు, రాజకీయ నాయకుల దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తము ముందే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని, ఇంత కమిషన్ ఇస్తాం రా బై, మా ట్రాన్సాక్షన్ నువ్వు తీసుకో, దాంట్లో 20% నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళు సేఫ్గానే ఉన్నాయి, నోట్లు మార్పించుకున్నారు. కానీ ఏటీఎం దగ్గర కొట్టుకుంది మాత్రం పబ్లికే.
అంటే ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చినా ఏ మెథడాలజీ తీసుకొచ్చినా ఈ దొంగ తెలివితేటలు వాళ్ళకే ప్లస్ అవుతున్నాయి అనేది ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. సో ఏ రకంగా చూసుకున్నా జమిలీ ఎన్నికలు అనేది ప్లస్సే తప్ప మైనస్ అయితే కాదు. మైనస్ అయితే ఎవరికి మైనస్ అయితే? రాజకీయ నాయకులకు మైనస్ అవుతాయి. అందుకే చాలా పార్టీస్ వాళ్ళ గెలుపు ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు జమిలీకి వెళ్ళాలంటే. ఎక్కడైతే ఈ 13 పార్టీలు ఒప్పుకోవట్లేదు, 32 అంగీకరించినాయి, 15 పార్టీలు ఒప్పుకోవట్లేదు అన్నారో ఆ 15 పార్టీలు దొంగ ఓట్లేసి గెలుస్తాయన్న నమ్మకం బాగున్నట్టుంది. సో అందుకే అటువంటి పార్టీలు ముందరికెళ్ళాలన్నా లేకపోతే డబ్బులు కావచ్చు, రకరకాల అంశాలు వాళ్ళకు ఉంటాయి. సో అట్లా భయపడుతున్నారు. కానీ ఈ జమిలీ ఎన్నిక వల్ల సో ఎవరైనా సరే, నాట్ ఈవెన్ బీజేపీకి కూడా ఇది పెద్ద ఎఫెక్టే. ఒకవేళ జమిలీ అనేది మొదలైతే బీజేపీకి ఎఫెక్టే, కాంగ్రెస్కి ఎఫెక్టే. ఎవరికయ్యా ప్రాఫిట్ అంటే ప్రజలకే ప్రాఫిట్ దీనివల్ల.